ఉండేనంట. ఆయన కుక్క ఏం చేసింది, సూలు పోయింది ఉల్లేనే. ఆ కుక్క ఏం చేసింది, ఆయన ఆ కుక్కకు ఇద్దరు తలబోయి ఈనిందంట ఆ కుక్క. అంతనే ఆ కుక్క ఈంతే ఇద్దరు ఆడపిల్లలు పుట్టిండ్రట ఆ కుక్కకు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టే కుక్కకు అయితే ఇద్దరు రాజులు అంట వాళ్ళు. ఇద్దరు రాజులు ఏం చేసిండ్రు, షికారు పోతున్నారంట వాళ్ళు. రోజు చిన్న తమ్ముడు ఏమన్నాడంట, రోజు అన్నయ్య ఈ గట్టుల మెల్లగా మాటలు వినపడతాయి, గున 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 ఆడతారు, ఇద్దరు ఓలున్నారు, మరి శుద్ధం నాడు ఈ కొండల అని చిన్న తమ్ముడు అంటే, అన్నయ్య నడు మరి, సరే తమ్ముడు అన్నాడు పోదాం అని ఇద్దరు కలిసి పోతారంట. పోయినాక చూస్తారంట. చూసి అయ్యో అబ్బో ఎంత మంచి పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, అమ్మో తమ్ముడా నీకొకటి నాకొకటి, ఇద్దరు అక్కజల్లెలకు చెరొక ఆమెని తీసుకుంటారంట. గుర్రం మీద కూర్చుని పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇక ఈ కుక్క ఏం చేస్తుంది, ఏమో అనుకుంటా వస్తుంది. అయ్యో నా బిడ్డలు లేరు, అయిపోయిండ్రు, నా బిడ్డలు కోలు ఎత్తుకుపోయిందని. చిన్న బిడ్డ ఏమో అంటది, నాకు మొగడు మంచిగా దొరికిండు, నాకు అన్నీ దొరికిండు, నేను మంచిగా వెళ్ళిపోతా. కుక్కకి ఏం చేయాలా, నేను కుక్కకు తల్లికి ఏం చేయాలా, కుక్క ఉన్నది మా తల్లి, వీళ్ళైతే రాజులు ఉన్నారు, వెళ్ళిపోవాలని కష్టమని గుర్రం ఎక్కి కూర్చున్నది. ఇది ఏం చేస్తుంది, అయ్యో పెద్దది నా బిడ్డ వచ్చి ఏడుస్తున్నది, మా తల్లి వచ్చి ఏడుస్తుందేమో అని ఈ పెద్దది, మా కుక్క తల్లి ఉన్నది ఏడుస్తుందేమో, మేము పోతే మా మొగలను చేసుకున్నారు అని అంటదేమో మా అమ్మ అని పెద్దది ఏడుచుకుంటూ పోతుంది అంట రాజేంబట. ఈ ముంగట చిన్నోడు రాజు దన్న పోతుండ్రు ఇద్దరు. దన పోయేటలకనే ఈ పెద్దది ఏం చేసింది, చీర కొంగు సగం చింపుతుంది అంట. చింపుకుంటా పోయి ఆడబడే రాజు ఇంటి దాకా పడేసుకుంటా పోయింది. ఈ కుక్క అనుకుంటా చిన్నదాని ఇంటికే పోతుంది. ఫస్ట్ చిన్నదాని ఇంటికి పోతే ఆ చిన్న ఏమంటది, హడి నీ మొదలారా యాడికెళ్ళి వచ్చినావు హడి అని తన్నేస్తుంది. చిబ్రి కట్టదని కొట్టిందట తల్లికి. తల్లి కుక్క అయినా తల్లి, ఎవరైనా తల్లే కదా. ఇక అంత ఏం చేసింది, ఇక ఆమె ఏం చేసింది, అయ్యో నా బిడ్డయ్యా కొట్టింది నాకు అని కుయ్యి అనుకుంటే పెద్దదాని ఇంటికి పోతుంది. పెద్దది ఏం చేసిందంట, మా తల్లి వచ్చింది, అమ్మా నా తల్లి గల్లబడ్డది, అమ్మా నా తల్లి గల్లబడ్డది అని, మా తల్లి గల్లబడ్డది అని పెద్దది ఏం చేసింది, తానం చేపించింది, నీళ్ళు పోసింది, మంచిగా సబ్బు పెట్టి నెత్తికి పోసింది, అన్నీ పోసింది. అయితే రాజు వచ్చిందాక అంటే పెట్టెలో పెట్టి కూర్చున్నదంట. పెట్టెలో పెట్టి కూర్చున్నట్టలకేనే ఇది ఏం చేసింది, ఇక దీని ఇంటికాడ అంతమ్మను పోసింది తల్లి కలకల మంచిది కాదు. ఇక అంతనే ఈ పెద్దది ఏం చేసింది, పెట్టెలో పెట్టి దశ పెట్టింది. రాజు వచ్చిండు, ఇది ఏం చేసినావు నువ్వు, పెట్టెలో ఏమున్నది, మన పెట్టెలో ఇంతగానం నింపినావు, పెట్టెలో ఏమున్నది. ఇక ఇంత పెట్టెలో ఏమున్నది అంటే చూసేటోళ్ళకి ఎర్రగా బంగారం అయిందంట. ఎర్రగా బంగారం అదే నువ్వు ఏడకెళ్ళి తెచ్చినావు, కాదు సమాధానం చెప్తా ఆగు, నీకు నేను సమాధానం చెప్తా. నేను మా చెల్లె ఇంటికి మా అవ్వ పోతే చీపిరి కట్టతోని మా అవ్వకు కొట్టింది మా చెల్లె. అయితే నా దగ్గరికి వచ్చింది మా తల్లి కుక్క, మాకు అన్నం తెచ్చుకుంటా పెంచింది రాజు. మరి మా అమ్మకు నేను ఆ కుక్క, మా తల్లి కుక్క, మాకు గన్నది కుక్క తల్లి, నేను పెట్టెలో పెట్టిన, ఇంత నాకు బంగారం అయింది రాజు. ఇగో ఇంత మాట నాది. ఆ బంగారం చూస్తే ఆమె 7 అంతరాల బంగ్లా కట్టుకున్నదంట పెద్దది, ఈ చిన్నదేమో ఆడుకో తినుకుంటా కాయదాలు ఏరుకుంటా పోయిందంట. మరి ఇందులో నీతి చెప్పు. ఇంకా నాదేంది నీతి ఈ స్టోరీలో నీతి చెప్పు అంటున్నా. తల్లి వస్తే ఇట్లనే తల్లికి చిన్న బిడ్డ కొట్టింది, చిన్న బిడ్డ కొట్టంగానే పెద్ద బిడ్డ దగ్గరికి పోయింది. పెద్ద బిడ్డ అంతా తానం బీనం చేపించి మంచిగా దశ పెడితే పెద్ద బిడ్డకు బంగారం అయింది, దీనికి మట్టి అయింది ఇంట్లో. అట్లా ఈ స్టోరీ అంటే ఇది.